బేసిక్‌గా అది కొంటే $2 కొట్టేస్తేనే $70 ఫైనాన్స్. యునైటెడ్ స్టేట్స్‌లో ఒక చాక్లెట్ కాస్ట్ 70,000. మన ఇండియాలో డీమార్ట్‌లో నుంచి ఏదైనా కొట్టేస్తే దాన్ని చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ దగ్గర. నేను అది చేశా, ఇది చేశాను. యూఎస్‌లో గనక షాప్ లిఫ్టింగ్ చేస్తే అది ఎంత పెద్ద క్రైమో మీకు తెలుసా? యాజ్ పర్ లా పెట్టి థెఫ్ట్ అయితే మీకు $500 నుంచి $1,000 ఫైనాన్స్. మీరు గనక అది కట్టకపోతే 6 months జైల్లో పెడతారు. అండ్ మీ మీద ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. లేదు మీరు గనక పెద్ద ఐటమ్స్ ని థెఫ్ట్ చేస్తే దాన్ని గ్రాండ్ థెఫ్ట్ అంటారు. మీకు అప్ టు $2,000 వరకు ఫైన్ పడుతుంది అండ్ యాజ్ ఇట్ ఈస్ 6 months జైల్లో పెడతారు. అండ్ మీ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. రీసెంట్గా నేను చాలా ఆర్టికల్స్లో చదువుతూనే ఉన్నాను. ఆ ఇండియన్ స్టూడెంట్ షాప్ లిఫ్టింగ్ చేశాడు, అది థెఫ్ట్ చేశాడు, ఇది థెఫ్ట్ చేశాడు అని చెప్తూనే ఉంటారు. బట్ మీరు కనుక అవి చిన్న ఐటమ్సే కదా, ఏం కాదని థెఫ్ట్ చేసి అది మీ కెరియర్ని స్పాయిల్ చేస్తుంది. మీ మీద ఉన్న క్రిమినల్ కేసు వల్ల మీరు ఏదైనా కాలేజ్ అడ్మిషన్ కోసం అప్లై చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి దాన్ని రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తే సేమ్ యాజ్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఒక కేసు ఉందని తెలిసి మీకు ఆ జాబ్ ఇవ్వకపోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక యూఎస్లో ఉండి ఇండియాకి రావాలని అనుకుంటే వీసా అండ్ ఇమిగ్రేషన్ దగ్గర చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ యూఎస్లో ఉంటే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి.